హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనకు జాగ్రఫీ నుండి 9th క్లాస్ 10th క్లాస్ అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ రిలేటెడ్గా ఉండే టాపిక్స్ మనకు అంటే 9th 10th ఈ లెసన్స్కి రిలేటెడ్గా సెకండ్ ఇయర్లో ప్రధాన నది వ్యవస్థ అనే టాపిక్ అయితే నేర్చుకున్నాం కదా అండి. సో ఇవాల్టి క్లాస్లో మనము మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అయినటువంటి వ్యవసాయం అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో మీకు స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా యూస్ఫుల్ అయ్యే క్లాస్ అండ్ లెంగ్తీగా లేకుండా మనకు బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేస్తారు అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ కిందికి యూజ్ అవుతుంది, మనకి ఇట్లా నోట్స్ రాయడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. సో మీకు అండ్ నాకు టైం వేస్ట్ అవ్వకోకుండా క్లాస్ అనేది 1-2-3 సార్లు అన్ని చోట్ల గ్యాదర్ చేసుకొని క్లాస్ అనేది చేయడం అయితే జరిగింది. సో వీడియోకి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు వ్యవసాయం అనే టాపిక్లో మనకు దేని దగ్గర నుంచి వస్తుందంటే మెయిన్గా పంటల గురించి అయితే ఉంటుంది. అంటే పంటలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ సీజన్లో మనకు పండుతాయి, ఎక్కడ ఏ సీజన్లో మనకు గ్రోతింగ్ అనేది ఉంటుంది, ఏ స్టేట్స్లో ఎక్కువగా మనకు ఆ పంటలు అనేవి పండుతాయి, ఎలాంటి నేలలు అనే దాని గురించి అయితే ఇవాళ క్లాస్. సో మెయిన్గా చూసుకుంటే పంటలు అనేవి ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, పంటలు అనేది ప్రధానంగా మనకు 2 రకాలుగా ఉంటాయి. అందులో ఆహారపు పంటలు, వాణిజ్య పంటలు ఇలా 2 రకాలుగా అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ కూడా మనకు బిట్ అడిగే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. పంటలు ప్రధానంగా 2 రకాలు, అవి ఆహార పంటలు, వాణిజ్య పంటలు. ఈ పంటలకి కాలాలు అనేవి ఉంటాయి కదా. సో ఆ కాలాలంటే మనకు సీజన్ ఉంటాయి, మళ్ళీ రైన్ సీజన్ అలాంటిది కాదండి. పంటలకి కూడా ప్రధాన కాలాలు అనేవి ఉంటాయి. అందులో ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జియాద్ ఇలా 3 కాలాలు అయితే జైద్ అనేసి కూడా అంటారు. పంటలకి ప్రధాన కాలాలు ఎన్ని? 3. అందులో ఖరీఫ్, రబీ, జియాద్. ఈ ఖరీఫ్ అండ్ రబీకి కూడా మళ్ళీ ఏ సీజన్స్ ఎంతవరకు ఉంటుందనే దాని గురించి చూసుకుంటే ఖరీఫ్ సీజన్ వచ్చేసి జూన్ నుండి అక్టోబర్ వరకు అయితే ఉంటుందండి. ఒక్కోసారి నవంబర్ వరకు అయితే ఉంటుంది. బట్ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఖరీఫ్ సీజన్ వచ్చేసి జూన్ టు అక్టోబర్. ఫస్ట్ మనకి ఇక్కడ జూన్ నుండి అక్టోబర్ వరకు ఈ ఖరీఫ్ సీజన్. నెక్స్ట్ రబీ సీజన్ వచ్చేసి చూడండి, ఇక్కడ రబీ సీజను నవంబర్ నుండి ఏప్రిల్ అలాగే మే వరకు అయితే ఉంటుంది. రబీ సీజన్ నవంబర్ నుండి ఏప్రిల్ లేదా మే వరకు అయితే ఉంటుంది. ఇంకా జియాద్ వచ్చేసి మనకు ఏప్రిల్ నుండి మే వరకు అయితే ఉంటుందండి. సో ఇలా ఈ సీజన్స్ ప్లస్ మనకు పంటలు అనేవి ఏ సీజన్లో అంటే ఏ మంత్లో ఉంటుందనే దాని గురించి అయితే ఇక్కడ. నెక్స్ట్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వరి పంట. సో ఈ వరి పంట వచ్చేసి ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో 2 కాలాల్లో కూడా పండిస్తారు. వరి పంట అనేది ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో 2 చోట్ల కూడా పండిస్తారు. అప్పుడు మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి సంభవిస్తాయి కదా. ఈ నైరుతి ఋతుపవనం వర్షం సంభవించినప్పుడు వరి నాట్లు అనేవి ప్రారంభిస్తారు. అండ్ ఇక్కడ చూడండి, వరి ముఖ్యమైన పంట ఎక్కడ? మన భారతదేశంలో. ఖరీఫ్, రబీ ఈ 2 సీజన్లో కూడా వరి పంట అనేది పండిస్తారు. ఎప్పుడు ఏ టైంలో అంటే నైరుతి ఋతుపవనాలు వర్షం అనేది మనకు స్టార్ట్ అయినప్పుడు ఈ వరి నాట్లు అనేవి స్టార్ట్ చేస్తారు. అలాగే మన ఇండియాలో వరి పంట అనేది చాలా ముఖ్యమైన పంట. ఓకేనా అండి? ఇక్కడికి మనకు క్వశ్చన్స్ చూడండి, ఈజీగా మనమే ఫ్రేమ్ చేయగలం ఇక్కడ. నెక్స్ట్ ఒండలి నేలలు ప్లస్ వార్షిక వర్షపాతం అనేది 150 సెంటీమీటర్ల నుండి 200 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇక్కడ నేలలుగా చూసుకుంటే ఒండలి నేలలు ప్లస్ వార్షిక వర్షపాతంగా చూసుకుంటే అంటే సంవత్సర వర్షపాతంగా చూసుకుంటే 150 సెంటీమీటర్స్ నుండి 200 సెంటీమీటర్స్ వరకు అయితే ఉండాలి. ఈ వరిని పండించే ప్రాంతంలో అంటే విస్తీర్ణంలో చూసుకుంటే తూర్పుగా ఉండే రాష్ట్రాలు 67% వరకు పండిస్తున్నాయి. ఒండలి నేలలో ఎక్కువగా ప్లస్ వార్షిక వర్షపాతం అనేది 150 నుండి 200 సెంటీమీటర్లు ఉండాలి. ఈ వరి పండించే ప్రాంతంలో చూసుకుంటే 67% అంతా కూడా తూర్పు రాష్ట్రాల నుండే మనకు ఉంటుంది. అలాగే కృష్ణా, గోదావరి డెల్టాలు వరి పంటకు ప్రసిద్ధి చెందినవి. కృష్ణా అండ్ గోదావరి డెల్టాలు వరి పంటకు ప్రసిద్ధి చెందినవి. అండ్ నెక్స్ట్ చూసుకోండి, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ పండించేవి ఉత్పత్తిలో. కానీ ఇక్కడ చూడండి, అలాగే ఉత్పాదకలో చూసుకుంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్
మొత్తం మీదగా చూసుకుంటే మెయిన్గా మనకు వరి పంట అనేది ఎక్కడ ఎక్కువగా పండిస్తారంటే పశ్చిమ బెంగాల్లో. సో స్టేట్స్లో చూసుకుంటే పశ్చిమ బెంగాల్ ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్. ఉత్పాదకలుగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పంజాబ్ కింది, నెక్స్ట్ హర్యానా, తర్వాత ఉత్తరప్రదేశ్. వన్ మోర్ బిట్ చూడండి, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేసి దేనిని అంటారంటే వెస్ట్ బెంగాల్. ఇలా క్వశ్చన్స్ మనకు జీకేలో కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేసి దేనిని అంటారు? వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. మరి షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఉత్తరప్రదేశ్. ఇది మనకు షుగర్ అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి దీనిని షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అనేసి అంటారు, దేనిని? ఉత్తరప్రదేశ్ని. ఇది మనకు వరి పంట గురించి, రైటా? ఓకే. నెక్స్ట్ గోధుమ పంట అండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. గోధుమ పంట వచ్చేసి రబీ కాలపు పంట. ఇది శీతాకాలంలో స్టార్ట్ అవుతుంది. గోధుమ పంట అనేది రబీ కాలపు పంట. శీతాకాలం అంటే వరి తర్వాత రెండవ ప్రధాన పంట ఏదైనా ఉందంటే గోధుమ పంటనే. ఏ సీజన్లో ఉంటుందండి? ఇది రబీ కాలంలో ఉంటుంది, అంటే శీతాకాలంలో. రెండవ ప్రధాన పంట, వరి తర్వాత రెండవ ప్రధాన పంట ఏంటి? గోధుమ పంట. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనా అంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి చైనా. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చైనా, నెక్స్ట్ ప్లేస్లో మన ఇండియా అనేది ఉంటుంది. వాతావరణం అనేది గోధుమ పెరిగేటప్పుడు చల్లటి వాతావరణము, కోతకు ముందు పొడిగా చల్లగా అవసరము. చూడండి, వాతావరణం అనేది ఎలా ఉండాలంటే గోధుమలు అనేవి గ్రోతింగ్ అయినప్పుడు చల్లగా వాతావరణం ఉండాలి, అంటే కోతకు ముందు పొడిగా చల్లగా ఉండడం అనేది అవసరం. మరి దీని యొక్క వర్షపాతం ఎన్ని డిగ్రీస్లో ఉండాలంటే మినిమం మనకు 50 సెంటీమీటర్స్ నుండి 75 సెంటీమీటర్స్ వరకు ఉండాలి. గోధుమ పంట యొక్క వర్షపాతం ఎంత ఉండాలంటే 50 నుండి 75 సెంటీమీటర్స్ వరకు అయితే ఉండాలి. మరి పండించే స్థానాలలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి పంజాబ్, అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి హర్యానా. ఫస్ట్ ప్లేస్ ఏంటండి ఇక్కడ? ఉత్తరప్రదేశ్. చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఉందంటే గోధుమ పంటకు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. కానీ ఉత్పత్తిలో చూసుకుంటే ఉత్తరప్రదేశ్, ఉత్పాదకలో చూసుకుంటే ఏంటి? వెస్ట్ బెంగాల్. ఇక్కడే మనము కన్ఫ్యూజ్ అవుతాం. మనకు ఉత్తరప్రదేశ్ అనేది ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ ఉంది, ఉత్పాదకలో చూసుకుంటే వెస్ట్ బెంగాల్. ఓకేనా? నెక్స్ట్ మిగిలిన స్టేట్స్లో ఏమన్నా ఉన్నాయంటే బీహార్ అండ్ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఇవి కూడా ఉన్నాయండి. అంటే వీటితో పాటు ఇక్కడ కూడా అక్కడక్కడ మనకు పండించడం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ చిరుధాన్యాలు. ఇవి వచ్చేసి మిల్లెట్స్ అంటారు. వర్షపాతం అనేది తక్కువగా ఉండాలి, నీటిపారుదల సౌకర్యాలు లేని ప్రాంతంలో అంటే మెట్ట పైర్లులోని ఆహార పంటలనే చిరుధాన్యాలు అంటారు. చూడండి, చిరుధాన్యాలు అంటే వర్షపాతం అనేది తక్కువగా, నీటిపారుదల సౌకర్యాలు లేని ప్రాంతాలలో మెట్ట పైర్లులోని ఆహార పంటలనే చిరుధాన్యాలు అంటారు. వర్షపాతం తక్కువ ఉన్నా పర్లేదు, నీటిపారుదల సౌకర్యాలు లేకున్న ప్రాంతాలలో కూడా ఈ ఆహార పంటలని చిరుధాన్యాలు అంటారు. అందులో జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న ఇవన్నీ కూడా మనకు చిరుధాన్యాలే అండి. జొన్న, సజ్జలు, రాగులు, మొక్కజొన్న ఇవన్నీ కూడా చిరుధాన్యాలు. మరి ఎక్కడ ఏ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయండి? మనకి ఇక్కడ మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్. ఇక్కడ మీరు గమనించినట్లుగా అయితే టెక్స్ట్ బుక్లో మ్యాటర్ అంతా కూడా అంత కుదించి చేసిన క్లాస్ అండి. అంత మనం చదవాల్సిన అవసరము, నేను చదివిన తర్వాత 1 or 2 times చదివి ప్లస్ అక్కడ ఉండే డేటా మనకి ఇప్పుడు ప్రెసెంట్గా ఉండే డేటా మ్యాచ్ అయిందా లేదా అనే దాని గురించి చూసి నేను ఇక్కడ అనేది చేశానండి. ఎందుకంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్ కదా, అది 2012లో ఉంది. బట్ వేరే వాళ్ళు వచ్చేసి అది 2007 అన్నారు. కానీ మనకు టెక్స్ట్ బుక్స్ పరంగా చూసుకుంటే అది రీప్రింట్ 2012లో జరిగింది. సో 2012లో ఉంది కాబట్టి అప్పుడు ఉండే డేటా ఇప్పుడు కూడా ఉండదు కాబట్టి కొంచెం చేంజెస్ అనేవి ఉండి ఆ చేంజెస్ అనేది చేంజ్ చేసి నీ క్లాస్ అనేది చేశానండి. ఓకేనా? జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న ఇవి మిల్లెట్స్ కదా. మెయిన్గా చూసుకుంటే మహారాష్ట్ర అండ్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ వీటి చోట్ల అయితే పండుతాయి. ఫస్ట్ ప్రయారిటీగా చూసుకుంటే మనకు జోవర్ అంటే జొన్న పంట గురించి చూసుకుంటే 100 సెంటీమీటర్స్ వర్షపాతం అనేది ఉండాలి. 100 సెంటీమీటర్స్ వర్షపాతం ఉండాలి. ఖరీఫ్ సీజన్లో ఉంటుంది. నీటిపారుదల గల ప్రాంతాలలో అంటే రబీ సీజన్లో కూడా పండిస్తారు. ఈ జొన్న పంట అనేది ఖరీఫ్ సీజన్లో పండవచ్చు, రబీ సీజన్లో కూడా పండిస్తారు.
నీటిపారుదల గల ప్రాంతాలలో చూసుకుంటే రబీ సీజన్లో కూడా పండిస్తారు. వర్షపాతం గన చూసుకుంటే 100 సెంటీమీటర్స్ ఉండాలి. జొన్న పంటలో చూసుకుంటే భారతదేశం అనేది ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. జొన్న పంటలో భారతదేశము ప్రపంచంలోనే ప్రథమ స్థానము, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్లేసెస్ కనుక చూసుకుంటే మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఇలా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ కొన్ని ప్రాంతాలలో. ఇండియా మనకు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం అనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మనకు స్టేట్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ మధ్యప్రదేశ్, థర్డ్ వచ్చేసి మన ఏపీ, నెక్స్ట్ రాజస్థాన్, ఇలా యూపీ, గుజరాత్ కొన్ని ప్రాంతాలలో కూడా పండిస్తారు. చూడండి ఇక్కడ జొన్న పంటలో మహారాష్ట్ర మొదటి స్థానము. జొన్న పంటలో మహారాష్ట్ర అనేది మొదటి స్థానము. నెక్స్ట్ వన్ ఏంటంటే సజ్జలు. మరి ఈ సజ్జలకి ఎంతవరకు వర్షపాతం అనేది ఉండాలంటే 50 సెంటీమీటర్స్ నుండి 100 సెంటీమీటర్స్ వరకు అయితే ఉండాలి. మరి టెంపరేచరు, ఉష్ణోగ్రత చూసుకుంటే 25 డిగ్రీస్ నుండి 35 సెంటీగ్రేడ్స్ వరకు అయితే ఉండాలి. వర్షపాతం వచ్చేసి 50 నుండి 100 సెంటీమీటర్ల వరకు అయితే ఉంటే, ఉష్ణోగ్రత చూసుకుంటే 25 సెంటీగ్రేడ్స్ నుండి 35 సెంటీగ్రేడ్స్ మధ్య అయితే ఉండాలి. వేటికి? సజ్జలకి. వర్షపాతం అనేది తక్కువగా ఉన్న రాజస్థాను, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ, వీటి చోట అన్నిటి కూడా మనకు సజ్జలు అనేవి గ్రోత్ ఉంటుంది. వర్షపాతము తక్కువగా ఉన్న ఫస్ట్ రాజస్థాన్, అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్ కానీ, పశ్చిమ సైడ్ గుజరాత్ కానీ, మహారాష్ట్ర, మన ఏపీలో చూసుకుంటే రాయలసీమ అండ్ తెలంగాణ వరకు చూడొచ్చు ఈ సజ్జలు అనేవి మనకు పండిస్తారు. ఫస్ట్ ప్లేసెస్ చూసుకుంటే రాజస్థాన్, స్టేట్స్లో చూసుకుంటే రాజస్థాన్ అనేది ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. సజ్జలకి మొదటిగా ఉండే రాష్ట్రం ఏంటండి? రాజస్థాన్. నెక్స్ట్ వన్ మొక్కజొన్న. ఆహారంగా పశువుల దానగాను వాడతారు. ఈ మొక్కజొన్న అనేది మనకు ఆహారంగా కూడా వాడతారు, ప్లస్ పశువులకు ఉపయోగించే దానగాను కూడా వాడతారు. మరి దీనికి ఎంత వర్షపాతం ఉండాలి? మీరే చూడండి ఇక్కడ. వర్షపాతం అనేది 75 సెంటీమీటర్స్ నుండి 100 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ చూడండి ఇక్కడ. ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, మన ఏపీ అనేది మొదటి స్థానంలో ఉండగా, సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఇలా ఈ ప్లేసెస్లో మనకు మొక్కజొన్న అనేది పండిస్తారు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. వర్షపాతం అనేది 75 నుండి 100 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే మిగిలిన రాష్ట్రాలు కనుక చూసుకుంటే యూపీ, బీహార్, రాజస్థాను, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో కూడా పండిస్తారు. నెక్స్ట్ వన్ రాగులు. రాగులు వచ్చేసి ప్రధానంగా ఏ పంట అంటే మనకు వర్షాధారపు పంట. చూడండి ఇక్కడ రాగులు వర్షాధారపు పంట. దీనికి మరి నేలలు ఎలా ఉండాలంటే ఎర్రగా తేలికగా ఉండే ఇసుక నేలలు అనేవి దీనికి కన్వీనియంట్గా ఉంటాయి. రాగులు పండించాలంటే ఎర్రటి నేలలు ఉండాలి, తేలికగా ఉండే ఇసుక నేలలు అనేవి అనుకూలంగా ఉంటాయి ఈ రాగులు పండించడానికి. మరి వర్షపాతం కనుక చూసుకుంటే మనకు 50 సెంటీమీటర్స్ నుండి 100 సెంటీమీటర్స్ తక్కువగా ఉండాలి వర్షపాతం అనేది. ఇక్కడ చూడండి 50 సెంటీమీటర్స్ టు 100 సెంటీమీటర్స్ బిలో ఉండాలి. అండ్ మనకు ఫస్ట్ ప్లేస్ చూడండి, రాగులు పండించే ప్రాంతం ఏదైనా మొదటి స్థానం ఏదైనా ఉందంటే కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది. సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా టైం అనేది ఎక్కువ తీసుకోకుండా ఇక్కడ మెయిన్గా ఉండేవి నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తానండి. రాగులు అనేవి ప్రధానంగా ఏ పంట? వర్షధారపు పంట. ఎలాంటి నేలలో ఇవి అనుకూలంగా ఉంటాయంటే ఎర్రటి తేలికగా ఉండే ఇసుక నేలలు వీటికి అనుకూలంగా ఉంటాయి. వర్షపాతం కనుక చూసుకుంటే 50 నుండి 100 సెంటీమీటర్స్ తక్కువగా ఉన్నా కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టేట్ వైజ్గా చూసుకుంటే మొదటి రాష్ట్రం వచ్చేసి కర్ణాటక ఫస్ట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, ఒరిస్సా ఇలాంటి స్టేట్స్లో కూడా రాగులు అనేవి పండిస్తారు. నెక్స్ట్ వన్ కాఫీ పంట వచ్చేసి అందరికీ తెలిసిందే కదా అండి. మెయిన్గా ఉష్ణమండలంలోని పర్వతాలలో, కొండలలో పండిస్తారు. ఉష్ణమండలం ఎక్కువ చలి ప్రాంతాలలో, పర్వతాలలో లేకుంటే కొండలపైన పండిస్తారు ఈ కాఫీ అనేది. మరి దీనికి చూడండి వర్షపాతం అనేది ఎంత ఎక్కువగా ఉండాలంటే 150 సెంటీమీటర్స్ నుండి 225 సెంటీమీటర్స్ వరకు అయితే అవసరం ఉంటుంది. ఈ కాఫీ పంటకు ఉష్ణమండలంలోని పర్వతాలలో ఉండాలా, ప్లస్ కొండలలో వీటిని పండిస్తారు. దీని యొక్క వర్షపాతం కనుక చూసుకుంటే 150 సెంటీమీటర్స్ నుండి
225 సెంటీమీటర్స్ వరకు అయితే ఉండాలి. ఇది మనకు ఈ పంట అనేది అంటే మనం మొక్కలు అనేవి తెచ్చిన తర్వాత 5 సంవత్సరాల నాటికి మనకు ఫల సహాయాన్ని అనేవి అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాటింటాను కదా, సో ఆ మొక్క అనేది ఎన్ని సంవత్సరాలకి మనకు ఫల సహాయాన్ని అంటే మనకు అప్పటికి గ్రోతింగ్ అనేది ఉంటుందంటే 5 సంవత్సరాల నాటికి మనకు ఫల సహాయాన్ని అందిస్తుంది. ఏది? ఈ కాఫీ పంట. ఇవి ఎక్కువగా ఎలాంటి నేలల్లో అనుకూలంగా ఉంటాయి అంటే హ్యూమస్ కలిగిన నేలలు వీటికి బాగా అనుకూలంగా ఉండే నేలలు. కాఫీ పంటకు మంచు వాతావరణం అనుకూలం. ఇందాకే మనం చెప్పుకున్న ఉష్ణమండలంలో అనేసి ఇక్కడ మంచు వాతావరణం అనేది కాఫీ పంటకి అనుకూలం. అలాగే మనము ఈ కాఫీ పంటకు చూడండి, మనం ఎప్పుడైనా సరే కాఫీ పండే మనకు కాఫీ కానీ లేకుంటే టీ కానీ గ్రోతింగ్ చేయాలనుకున్నప్పుడు మూవీస్లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సో అవి ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు అక్కడక్కడ మనకు ఇలా పంటలు అనేవి పండిస్తుంటాయి. గ్రోతింగ్ అనేది ఉంటుంది కదా అండి. అంటే ఏటవాలుగా కొండ అలాగే పర్వత ప్రాంతాలలో ఈ కాఫీ అనేది పండిస్తారు. మరి ఈ కాఫీలో కూడా 2 రకాలు ఉన్నాయండి. కాఫీలో కూడా 2 రకాలు అయితే ఉన్నాయి. అందులో అరబికా, రొబాస్టికా. ఈ రొబాస్టా అని పెట్టాను, రొబాస్టికా అని కూడా అనొచ్చు. ఇండియాలో కనుక చూసుకుంటే, మన భారతదేశంలో చూసుకుంటే అరబికా, రొబాస్టికా అనే 2 రకాల కాఫీ పంటలు అయితే పండిస్తారు. ఈ కాఫీ పంటలకు మొదటి ప్లేస్ చూసుకుంటే కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు, కేరళ, మన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇవి నెక్స్ట్ ప్లేసెస్. ఫస్ట్ ప్లేసే మనం చూసుకోవాల్సింది. కాఫీ పండించడంలో మొదటి రాష్ట్రం ఏది మన ఇండియాలో చూసుకుంటే కర్ణాటక. నెక్స్ట్ క్రాప్ వచ్చేసి తేయాకు. టీ ఆకు ఉంటుంది కదా అండి, తేయాకుని టీ ఆకు మనం ఇప్పుడు డైలీ తాగుతుంటాం కదా. సో ఈ తేయాకు వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ అండి. ఇక్కడ ఉండే డేటానే ఇక్కడ కూడా కాపీ పేస్ట్. ఎలాంటి ఉండాలి? ఉష్ణమండలం పర్వత ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో అయితే పండిస్తారు. నాటిన 5 సంవత్సరాలకి మనకు ఫలసాయాన్ని అనేది అందిస్తుంది. హ్యూమస్ కలిగిన నేలలు అనేవి వీటికి కూడా అనుకూలము. అలాగే మంచు వాతావరణం అనేది అనుకూలము. ఏటవాలుగా ఉండే కొండ ప్రాంతాలలో కానీ పర్వత ప్రాంతాలలో కానీ వీటిని పెంచవచ్చు. సో యాజ్ యూజువల్ మనం ఇది కాఫీది నేర్చుకున్నాం అనుకోండి, తేయాకు కూడా ఈజీనే, సేమ్ డేటా అక్కడ కూడా. బట్ ఒక్కటి డిఫరెంట్, మనకు భారతదేశం ప్రపంచంలోనే మనకు మొదటి స్థానంలో అయితే ఉంది. మనకు ఇండియా అనేది టీ యొక్క క్రాప్స్ తేయాకు పండించడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మరి రాష్ట్రాలు మనం చూసుకుంటే అస్సాంలో మొదటి స్థానం ఉంది. వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, బీహార్, యూపీ, కర్ణాటక, మనకు మహారాష్ట్ర ఇవన్నీ కూడా నెక్స్ట్. బట్ అన్నిటికంటే మేలు రకాలుగా ఉండేవి ఏంటంటే మనకు వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో పండించే తేయాకు అనేవి అత్యంత నాణ్యతమైన టీ ఆకు అనేది ఎక్కడ దొరుకుతుందంటే మనకు వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో అయితే దొరుకుతుంది. ఇది మనకు తేయాకు గురించి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకు ఎక్కువగా బిట్స్ వీటి ద్వారా కూడా వస్తాయండి. చెరకు. ప్రపంచ దేశాలలో చూసుకుంటే మన భారతదేశం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది చెరుకుకి. ప్రపంచ దేశాలలో చూసుకుంటే మొదటి స్థానంలో మన భారతదేశం అయితే చెరుకులో ఉంది. ఈ సామర్షిక పంట అని దేనిని అంటారంటే చెరుకుని అంటారు. సామర్షిక పంట దేనిని అంటారంటే చెరుకుని అంటారు. మరి దీనికి ఎన్ని సెంటీమీటర్స్ వర్షపాతం అవసరం ఉంటుందంటే మనకి ఇక్కడ కరెక్ట్ డేటా అనేది ఇవ్వలేదండి. టెక్స్ట్ బుక్లో చూసుకుంటే 135 సెంటీమీటర్స్ వర్షపాతం అనేది దీనికి చెరుకు పంటకు అనేది అవసరం. అలాగే ఇందాకే మనం చెప్పుకున్నాం షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అనేసి. ఉత్తరప్రదేశ్ దీనికి మొదటి స్థానం. యూపీ అనేది చెరుకుకి మొదటి స్థానం. అండ్ నెక్స్ట్ ప్లేసెస్ కన్నా చూసుకుంటే బీహార్లో, వెస్ట్ బెంగాల్, నార్త్ ఇండియాలో చూసుకుంటే మహారాష్ట్ర, మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వీటిల్లో కూడా మనకు ఈ చెరుకు అనేది పండిస్తుంటారు. ఇక్కడ చూడండి తమిళనాడు, మనకి ఇక్కడ కొన్ని సెంటర్ పాయింట్స్ ఉంటాయి కదా, అంటే రీసెర్చ్ సెంటర్స్. తమిళనాడులో చూసుకుంటే కోయంబత్తూరులో అయితే ఉంటుంది ఈ చెరుకు పరిశోధన కేంద్రము. తమిళనాడు కోయంబత్తూరులో అయితే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో కన్నా చూసుకుంటే ఉయ్యూరులో అయితే ఉంటుందండి. ఉయ్యూరులో చెరుకు పరిశోధన కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఇది చెరుకు గురించి డేటా. నెక్స్ట్ వన్ పత్తికి నల్లరేగడి నేలలు అయితే చాలా అనుకూలము. మనం నల్లరేగడి నేలలు మనం చూస్తుంటాం, చాలా ఎక్కువ చోట్ల కనిపిస్తాయి. మ్యాక్సిమం మనం చెప్పాలంటే ఎక్కువ నేలలు కూడా నల్లరేగడి నేలలే కదా ఉండేవి. సో పత్తి అనేది ఎక్కువగా ఏ నేలకు మనకు నేలలు అనేవి అనుకూలం అంటే నల్లరేగడి నేలలు అనేవి చాలా చాలా అనుకూలం.
మరి దీనికి ఎన్ని సెంటీమీటర్స్ వర్షపాతం కావాలంటే 50 సెంటీమీటర్స్ నుండి 75 సెంటీమీటర్స్ వరకు అయితే వర్షపాతం అనేది అవసరం ఉంటుంది. మెయిన్గా చూసుకుంటే మహారాష్ట్ర అనేది మొదటి స్థానంలో ఉంది. పత్తి పండించే ప్రాంతాలలో మహారాష్ట్ర అనేది మొదటి స్థానంలో అయితే ఉంటుంది. తర్వాత ప్లేసెస్ వచ్చేసి మనకి ఇక్కడ యాజ్ యూజువల్ అంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్, పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇవి మిగిలిన ప్లేసెస్లో ఈ పత్తి అనేది పండిస్తారు. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉత్పత్తిలో కన్నా చూసుకుంటే గుజరాత్, ఉత్పాదకలో చూసుకుంటే పంజాబ్, ఈ రెండు చోట్ల మనకు గుర్తుంచుకోవాలి. ఉత్పత్తిలో చూసుకుంటే గుజరాత్ అంటే పత్తి, ఉత్పాదకలో చూసుకుంటే పంజాబ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పిట్ ఇది కూడా జనుము. ఈ జనుము అనేది భారత్ అండ్ బంగ్లాదేశ్లో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అంశాలు. జనపనార అంటాం కదా, ఈ జనపనార అనే బంగారు పీచు అంటారు. ఇలా రకరకాలుగా పేర్లు అయితే ఉన్నాయి కదా. ఇవి మనకు భారతదేశం అలాగే బంగ్లాదేశ్లో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అంశాలు ఏదైనా ఉంటాయంటే ఇవి. భారతదేశం ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ జనుముకి ఈ జనపనార ఉంది కదా, దీనికి ఫస్ట్ మన ఇండియాలోనే ఉత్పత్తిలో చూసుకుంటే మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. దీనికి ఎలాంటి నేలలు అవసరం ఉన్నాయంటే వండలి నేలలు అలాగే నీరు అనేది నిల్వ ఉండడం అనేది చాలా అవసరం. వీటికి వాటర్ స్టోరేజ్ అనేది ఉండాలి. ఈ జనుముకి వండలి నేలలు ఉండాలి, ప్లస్ నీరు అనేది నిల్వగా ఉండాలి, అవసరం వీటికి ఎంతైనా. మరియు దీనికి యొక్క వర్షపాతం కన్నా చూసుకుంటే 100 సెంటీమీటర్స్ నుండి 150 సెంటీమీటర్స్ వరకు అయితే అవసరం ఉంటుందండి. దీని యొక్క వర్షపాతం ఎంత అండి 100 నుండి 150 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంది. మరి రాష్ట్రాల పరంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉంది. జనుము పండించడంలో ప్రథమ స్థానంలో ఉండే రాష్ట్రమే పశ్చిమ బెంగాల్. తర్వాత ఎక్కడెక్కడ పండిస్తారంటే అస్సాం, జార్ఖండ్, ఒరిస్సా, త్రిపుర, మేఘాలయ, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇలా కొన్ని ప్రాంతాలలో కూడా అక్కడక్కడ పండిస్తారండి. ఇది మనకు జనుము గురించి. ఓకే, నెక్స్ట్ వన్ పొగాకు. ఈ పొగాకు అనేది 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ప్రయోగార్థం మన దేశంలో ప్రవేశపెట్టారు. ఫస్ట్ ఎప్పుడు అంటే 16వ శతాబ్దంలోనే మనకి పోర్చుగీస్ వారు పరిచయం చేస్తారు. ఈ పొగాకుని మన దేశంలో ప్రవేశపెట్టారు. ఎప్పుడు 16వ శతాబ్దంలో. ఎవరు? పోర్చుగీస్ వారు. ఉత్పత్తిలో కనుక చూసుకుంటే చైనా అనేది మొదటి దేశము, బ్రెజిల్ అండ్ మన ఇండియా వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. చైనా వచ్చేసి మొదటి దేశము, సెకండ్ ప్లేసెస్ వచ్చేసి మన ఇండియా ఆరు బ్రెజిల్. దీనికి మరి ఎలాంటి వాతావరణం అయితే అనుకూలంగా ఉంటుందంటే మంచు వాతావరణము అనుకూలంగా అయితే ఉండాలి. ఇందులో మనకి మళ్ళీ 3 రకాలైతే ఉన్నాయి. నికోటియా నాటుబాకం, నికోటియానా రస్టికా, ఈ 2 రకాలైతే ఉన్నాయండి. 2 రకాల పొగాకులు అయితే చాలా రేర్. నికోటియా నాటుబాకం అలాగే నికోటియానా రస్టికా, ఈ 2 కూడా పంటలు 90% మనకు నికోటియానా పొగాకు రకానికి చెందిందే పండిస్తారు. నికోటియానా రస్టికా అనే రకానికి చెందిందే ఎక్కువ పండిస్తారు. మరి నాటు రకం వర్జీనియా పొగాకు ప్రపంచ ప్రఖ్యాతి అయితే పొందింది. ఈ నాటు రకంగా ఉండే వర్జీనియా పొగాకు ప్రపంచ ప్రఖ్యాతి అయితే పొందింది. ఆంధ్రప్రదేశ్ మన ఏపీ అనేది పొగాకులో మొదటి స్థానం ఉండగా నెక్స్ట్ కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్ ఈ ప్లేసెస్లో అయితే మనకు పండించడం అయితే జరిగింది ఈ పొగాకు. సరే, మరి ఇక్కడతో మనకు ఇక్కడ ఏ పంటలు పండిస్తారు, వర్షపాతం అనేది ఎంత ఉండాలి, ఏ రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు, వాటి గురించి అయితే నేర్చుకున్నాం కదా. మరి ఈ పంటల గురించి మనకు దాంతో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయండి. ఆ సమస్యలు ఏంటయ్యా అని చూసుకుంటే మనకు ఫస్ట్ మెయిన్ వచ్చేసి వర్షాధారం అనేది 75% వర్షపాతం మీద ఆధారపడి ఉన్నాయి. కొన్ని వ్యవసాయ పంటలు అనేవి మెయిన్గా 75% వర్షపాతం మీద ఆధారపడతాయి. ఒక్కోసారి ఋతుపవనాలు ఫెయిల్ అయినప్పుడు కానీ, కరువులు సంభవించినప్పుడు వ్యవసాయ రంగం అనేది వెనుకబడుతుంది. ఇవి మెయిన్ రీజన్స్. భూ కమాతాల వల్ల కానీ, భూమి అనేది వ్యవసాయం చేసే కొద్దీ సారవంతంగా ఉండడము, రసాయనిక ఎరువులన్నీ వాడకం ద్వారా ఈ విత్తన సమస్యలు, వ్యవసాయ పరికరాలు, యంత్రాల సమస్య, రైతులకు రుణం అనేది సదుపాయాలు లేకుండా, పంటలకు అప్పుడప్పుడు రోగాల యొక్క సమస్యలు, ఈ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో సమస్యలు, ఇవన్నీ కూడా సమస్యలు వ్యవసాయానికి. దీనినే మనం బేస్ చేసుకొని ఇంకా మనం అర్థం చేసుకోవాలండి. ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి మీరు.
సో మనకు వ్యవసాయానికి సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఇవన్నీ కూడా వ్యవసాయ రంగానికి అయితే సమస్య. సో ఇదండి క్లాస్ కాస్త ఎక్కువే ఉంది కదా, పర్లేదు, చాలా ఇంపార్టెంట్ ఇది, క్లాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా వీడియోస్ అనేవి చేయాలనిపిస్తుంటుందండి. సో కొంచెం లేట్ అయినా సరే మీకు మంచి క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తాను.